హలో. ఈ ఛానల్లో మీరు ఎన్నో రకాల సమస్యలకు సంబంధించి వాటి పరిష్కార మార్గాలకు సంబంధించిన వీడియోలు అనేది చూడడం జరుగుతుంది. దాంతోపాటు సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల విషయాలపైన అవగాహన కలిగించేటువంటి వీడియోలు నేను చేస్తున్నాను. సో ఆ వీడియోస్ ద్వారా మీకు కూడా ప్రయోజనం అనేది చేకూరుతుందని చెప్పేసి నేను నమ్ముతూ మీకు మరెన్నో రకాల విషయాల పైన వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. సో అదే సందర్భంగా నేను చేసిన వీడియోస్లో చాలా ఎక్కువ శాతం ఉన్నటువంటి వీడియోలు ఏంటంటే పొలిటికల్ విశ్లేషణలు. అయితే ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతుంటాయో రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, మరి ఇతర స్థాయి కావచ్చు, సో ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు వాటి జనాల అంటే ఓటర్ నాడిని తెలుసుకొని వాటితో విశ్లేషించి అంటే ఎవరేంటి అనేది విశ్లేషిస్తూ మీకు ఆ ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే రాబోయే ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో విధాలుగా సర్వేలు అనేది చేయడం జరిగింది, అది నా సొంతంగా. సో అందులో భాగంగా ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి సర్వేలు అన్నీ వాటి అన్నిట్లలో కూడా నేను ఇచ్చిన ఫలితాలు ఏవైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్తో ఇచ్చిన ఫలితాలు ఏవైతే ఉందో అన్నీ కూడా యాక్చువల్ ఫలితాలతోని నిజ ఫలితాలతోని సరిగ్గా రావడం జరిగింది. అదే సక్సెస్తో కలిగినటువంటి ఉత్సాహం ఏమవుతుందో అదే ఉత్సాహంతో మీ ప్రోత్సాహంతో మీ అందరి సపోర్ట్తోని నేను ఇప్పుడు 19వ సర్వే దానికి సంబంధించిన ఫలితాలు సర్వే విశ్లేషణ అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో మొన్న రీసెంట్గా, సో ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి సర్వే అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు రిజల్ట్స్ కూడా ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి. సో ఆ ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ అన్నీ కూడా మీ ఒపీనియన్స్ కానీ ఏదైనా సలహాలు కానీ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూసి. దాంతోపాటు మీకు వీలైనంతగా ఈ వీడియోను ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది రీసెంట్గా జరగడం జరిగింది. సో దానికి కారణం ఇది ఏంటంటే బై ఎలక్షన్స్. ఈ బై ఎలక్షన్స్ ఎందుకు అంటే అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తను జనగాం శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా మొన్న గెలవడం జరిగింది పల్లారాజేశ్వర రెడ్డి. సో దానివల్ల ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చాయి. ఈ బై ఎలక్షన్స్లో అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ప్రతిపక్షంలో ఉంది. సో ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే సభ్యుడు ఉన్నారో ఆ సభ్యుడు అంటే ఆ మెంబరు రాకేష్ రెడ్డి, దాంతోపాటు బీజేపీ నుంచి చూసినట్లయితే ప్రేమేందర్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినట్లయితే కనుక తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్. సో ఈ ముగ్గురు కూడా ప్రధాన అభ్యర్థులుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ పోటీ చేసింది ఎంతమంది అయ్యా అంటే మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ 4,63,000 చిల్లర ఓట్లు ఈ 3 జిల్లాల నుంచి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు అనేది లిస్ట్ ఉంది ఇక్కడ. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎన్నికలు ఇక్కడ మనకు ఈవీఎం మిషన్స్ ద్వారా చేయడం పోల్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ పరంగా చూసినట్లయితే ఓటేసే విధానం పరంగా చూసినట్లయితే ఇక్కడ ఈవీఎం మిషన్తో కాకుండా ఇక్కడ జరిగే ఎన్నికలు అనేది కేవలం బ్యాలెట్ పేపర్ మీద మాత్రమే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అభ్యర్థుల విషయానికి వద్దాం. ఈ అభ్యర్థుల విషయానికి వస్తే కనుక మొత్తం ఉన్నది 52 మంది అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలు కావచ్చు, దాని తర్వాత చిన్న పార్టీలు కావచ్చు, దాని తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఈ మొత్తం కలిపి 52 మంది అయితే అందులో ప్రధాన పార్టీలు మాత్రం 3 పార్టీలు అని చెప్పచ్చు. ఈ 3 పార్టీలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. వీటి తర్వాత ఉన్నటువంటి అభ్యర్థుల్లో అక్కడి నుంచి చూసినట్లయితే కనుక మనం అశోక్ సార్ అని నల్గొండకు సంబంధించిన వ్యక్తి తను ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. తనకు మిగతా ఏదైతే చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళందరిలో చూసినట్లయితే కనుక అంటే 52 మందిలో -3
చేస్తే మిగతా అభ్యర్థులు ఎవరుతున్నారో ఈ అభ్యర్థుల్లో అశోక్ సార్ అనే అతనికి మంచి ప్రజాబలం అనేది కనిపిస్తుంది. సో దానివల్ల తను 4th ప్లేస్లో ఓటింగ్ అనేది తనకు ఓట్లు వచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తున్నట్లయితే 3rd ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. సో బీజేపీ అభ్యర్థి. ఈ బీజేపీ అభ్యర్థికి 3rd ప్రిఫరెన్స్ ఓట్స్ అనేది అంటే 3rd ప్లేస్లో తను విన్ అయ్యే ఛాన్సెస్ 3rd ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓట్లు. సో ఆ తర్వాత చూసినట్లయితే 2nd ప్లేస్లో చూసినట్లయితే మనకి ఇక్కడ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న అంటే చింతపండు నవీన్ తన క్యారెక్టరైజేషన్ పరంగా చూసినట్లయితే సొసైటీలో చాలా నెగిటివ్ మార్క్స్ అనేది ఉండడం జరిగింది. అదేంటంటే ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ నేషన్ అని, బ్లాక్ మెయిలింగ్ జర్నలిస్ట్ అని, దాంతోపాటు ఒక ఛానల్తో కేవలం కేసీఆర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్న వాస్తవాలని అన్ని పార్టీలకు సంబంధించిన విషయాల్ని, అందరి రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాల్ని చెప్పకుండా కేవలం కేసీఆర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సో ఎదిగి ఆ విధంగా సెటిల్మెంట్లని, భూ కబ్జాలని, లేకపోతే ఇంకా ఎన్నో రకాలైనటువంటి అసాంఘిక చర్యల ద్వారా సంపాదించి దోచుకున్నాడు అని చెప్పేసి జనాలు చాలా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది మామూలుగా సర్వేలో. సో ఈ విషయాలను బట్టి చూస్తే తనకు ఎక్కువ ఓటింగ్ పోలే అవకాశాలు కూడా కనపడలేదు. సో ఆ పరంగా చూస్తే 2nd ప్లేస్లో, ఎందుకంటే ఈ కాంగ్రెస్ అనేది అధికార పార్టీ కాబట్టి ఆ అధికార పార్టీని బట్టి చూసినట్లయితే తనకు ఓట్లు అనేది కొన్ని వచ్చే అవకాశం ఉంది. తనని చూసి మాత్రం వచ్చే ఓట్లు అనేది ఏమాత్రం కూడా కనపడలేదు చివరిసారితో కంపేర్ చేస్తే కనుక. అంతకుముందు తనకు ఇండిపెండెంట్గా చేసినప్పుడు కూడా తనకు ఓట్లు అనేది మంచిగా వచ్చింది, ఎందుకంటే అప్పుడు తన మీద మంచి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది తెలంగాణ స్టేట్లో ఉండే. ఇప్పుడు కంప్లీట్గా తన మీద ఎలాంటి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది జనాలకు లేదు. కంప్లీట్ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉండడం వల్ల తనకు ఓట్లు ఏమాత్రం తనని చూసి పడే అవకాశం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగా పడ్డప్పటికి కూడా కేవలం 2nd ప్లేస్లో అంటే రన్నరప్గా నిలిచే అవకాశం కనిపిస్తుంది, కానీ విన్నింగ్ పొజిషన్ మాత్రం ఇక్కడ ఏమాత్రం కనిపించే అవకాశం లేదని నాకు అర్థమవుతుంది మన సర్వే ప్రకారం చూస్తే. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ విన్నర్ ఎవరంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఈ రాకేష్ రెడ్డికి ఎందుకు ఎక్కువ పట్టభద్రులు మొగ్గు చూపుతున్నారు అనే విషయానికి వస్తే కనుక తన క్యారెక్టరైజేషన్ చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు తను సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువ చేస్తుంటారు. సో ఆ విధంగా కూడా జనాలకు మంచి ఇంప్రెషన్ ఉంది. దాంతోపాటు తను మంచి విద్యావంతుడు, బిట్స్ పిలాన్ లాంటి మంచి యూనివర్సిటీలో చదివినటువంటి విద్యావంతుడు. సో ఇలాంటి మంచి ఎడ్యుకేటెడ్, దాంతోపాటు హ్యుమానిటీ ఉన్న పర్సన్, చాలా మంచి వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే తను అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా అనే సంబంధం లేకుండా తనను చూసి మాత్రమే ఓట్లు వేయడానికి జనాలు మొగ్గు చూపుతున్నారు అంటే ఇక్కడ చాలా మంచి ఒక విశేష స్పందన అని చెప్పొచ్చు. ఇది చాలా మంచి మార్పు అని కూడా చెప్పొచ్చు సమాజంలో. సో ఆ పరంగా చూసినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఖమ్మం, నల్గొండ, దాంతోపాటు వరంగల్ ఈ పట్టభద్రుల ఎలక్షన్స్లో విన్నర్గా నిలిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు మరెన్నో వీడియోలు కనుక ఇలాంటి మంచి సొసైటీకి యూజ్ అయ్యే ఎన్నో రకాల సమాచారానికి సంబంధించినవి కానీ ఇన్ఫర్మేటివ్ కావచ్చు, లేదంటే ఏదైనా సమస్యలకు సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడాలి అంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైనంత మందికి ఈ వీడియోను షేర్ చేసి నాకు సపోర్ట్ అందించండి. ఇంకా మీరిచ్చే ప్రోత్సాహంతో నేను ఉత్సాహంగా మరెన్నో వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. నేను మీ రాము పడకండి.